హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గైస్, ఈరోజు అయితే మేము వడియాలు పెడుతున్నాము. సో దాని మేకింగ్ ప్రాసెస్ అయితే మీతో స్టార్ట్ చేస్తాను. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టి అందులో మేము 2 kgs వరకు అయితే రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు అయితే 14 గ్లాసెస్ వరకు అయితే మీరు వాటర్ తీసుకోండి. సో ఒక మిక్సీ జార్లో ఒక 4 గుప్పెళ్ళ వరకు అయితే నార్మల్గా ఏమీ తడపకుండా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. అంటే రా సగ్గుబియ్యం. సో వాటిని అయితే పౌడర్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా మీతో, మేము 2 kgల వరకు అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాము. సో మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. వీటికైతే ఏ కొలత ఉండదు. అంటే మనము పిండికి తగ్గట్టు వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే అమ్మ 4 వరకు, మేము దీన్ని సోలెడ్ అంటామండి. సో దాంతో అయితే 4 సోలెడ్ అయితే వేస్తుంది. సో మీకు చెప్పాలి అంటే 2 kgs రైస్ ఫ్లోర్ అనమాట. సో ఇందులో వాటర్ పోసి కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా మొత్తం అయితే పల్లచగా అయితే కలుపుకోవాలండి. అసలు ఎక్కడ ఉండలు ఉన్నా కానీ మనకి వడియాలు వేసేటప్పుడు అది ఫ్రై అయ్యేటప్పుడు కూడా పిండి ఉడకదు అండి. సో ఈ విధంగా అయితే మొత్తము కలుపుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా మనం ఇక్కడే మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కడైనా ఉండ తగిలినా కానీ పిండి అలాగే పచ్చిగా ఉండిపోతుంది. సో ఇలా మనమైతే చూపిస్తున్న విధంగా ఇలా పలచగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఒక మిక్సింగ్ జార్లో కొంచెం అల్లం, అంటే 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, వీటన్నిటిని కట్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి, ఇందులో మనం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆ పిండిని ఆ వాటర్లో కలిసేంత వరకు అయితే మనము ఇలా మొత్తం పోసుకొని అయితే కలుపుకోవాలండి. మీరైతే జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ రైస్ వాటర్ ఎలా అంటే కొంచెం మనకు సెగ తగిలిన తర్వాత గడ్డలు గడ్డలుగా అవుతుంది పిండి లోపల నుంచి. సో అలా చూసారా స్పూన్కి అయితే ఎలా తగులుతుందో. మనమైతే చేతికి పని చెప్పాల్సిందే అండి. సో కంటిన్యూగా అమ్మ చూపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనం కలుపుతూనే ఉండాలి. సో ఎక్కడ మనం ఆపినా కానీ పిండి కింద నుంచి అయితే ఉండలు కట్టేస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఎక్కడా కూడా మనకు అలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిర్చి అండ్ అల్లము. సో అది కూడా ఇందులో వేసి అండ్ మొత్తము ఇందులో వేసి అయితే మనం కలుపుకోవాలి. సో దాంతోపాటే ఒక గుప్పెడు వరకు అయితే అమ్మ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ వరకు అయితే ఉప్పు వేసింది. ఉప్పు మీ అడ్జస్ట్ని చూసుకొని మీరు వేసుకోండి. జస్ట్ అయితే ఇప్పుడు 2 స్పూన్స్ అయితే వేసింది. సో మీకు ఎంత ఉప్పు కావాలో అంత మీరు చూసుకొని వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఈ పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ కూడా మొత్తము ఆ రైస్ వాటర్లో కలిసేంత వరకు అయితే మనం తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ రైస్ వాటర్ అయితే కొంచెం థిక్ అయ్యాయి. సో ఇలానే మొత్తం కలుపుతూ ఉండాలండి, ఎక్కడ గడ్డలు లేకుండా. సో 5 మినిట్స్కి 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. చేతికైతే పని చెప్పాల్సిందే. ఇంకా ఏంటంటే ఉడుకుతూ ఉండంగా ఇది థిక్గా పేస్ట్గా అవుతుంది. సో చూసారా ఎలా థిక్నెస్ ఉందో. సో ఇంకొక 2 మినిట్స్ వరకు అయితే దీన్ని ఉడికించుకొని మనం దీన్ని పక్కకి తీసేసుకుందాము. సో ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అమ్మ అయితే ఉప్పు అడ్జస్ట్ అయిందా లేదా అని చూస్తుంది. సో మాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదండి. మేము ఇంకా 2 స్పూన్స్ అయితే ఎక్స్ట్రానే వేసాము. సో ఈ విధంగా మొత్తము ఉప్పు వేసి ఇలా కలుపుతూ ఉండాలి. మీకు ఇంకోటి అయితే టిప్ చెప్తానండి. ఇప్పుడు మనం ఇందులో అయితే వేసాం కదా సగ్గుబియ్యము. సో సగ్గుబియ్యం ప్లేస్లో మీరు రాగా రైస్ అయినా, సో సగ్గుబియ్యం ప్లేస్లో మీకు వద్దు అనుకుంటే మీరు కొంచెం మినప్పిండి వేసుకోవచ్చు. బట్ సగ్గుబియ్యం చాలా బాగుంటుందండి. కొంచెం ఏంటంటే ఈ పిండి త్వరగా ఉడికిపోతుంది, అసలు టైం కూడా తీసుకోదు. ఎలా అంటే అప్రాక్సిమేట్లీ 5 మినిట్స్ అంతే. ఎందుకంటే వాటర్ మరిగిపోయిన వెంటనే మనం వేసేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పిండి కొంచెం కొంచెంగా ఈ విధంగా చూస్తున్నాం కదా, ఇలా చిన్న చిన్నగా మనమైతే వడియాలు పెట్టాలి. మరీ పెద్దగా కూడా అవసరం లేదండి. ఇంకోటి అయితే నేను మీకు మస్ట్ అండ్ షుడ్గా ఇంకొకటి చెప్తాను. ఏంటంటే మనం వడియాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా సిల్క్నే మనం యూజ్ చేయాలి. కాటన్ అయితే అస్సలు వద్దండి. ఎందుకంటే కాటన్ వేసేటప్పుడు అది అబ్జర్వేషన్ చేసుకుంటుంది, బాగానే ఉంటుంది. బట్ కాటన్లో చిన్న చిన్న పోగుల్లాగా ఉంటుంది కదా, అది ఈ పిండికి అతుక్కొని పోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము వడియాలు వేసేటప్పుడు కూడా అది తడిగానే ఉంటుంది. అదే సిల్క్ అయితే కిందకి వాటర్ జారిపోతుంది, పైన పిండి వరకు అయితే మొత్తమే ఎండిపోతుంది.
సో నేనైతే నా సైడ్ నుంచి అయితే చెప్పేది ఏంటంటే మీరు సిల్క్దే ఏదైనా యూజ్ చేయండి. సో అమ్మ అయితే ఇక్కడ సిల్కే మేము యూజ్ చేసామండి. సో ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పెడుతూ ఉండాలి. మీరు పెద్దగా వేయాల్సిన అవసరం కూడా లేదండి. సో చూసారా పిండి అయితే వేడిగానే ఉంది. ఇంకా ఈ పిండి చల్లారితే మాత్రం ఇంకా గట్టిగా అవుతుంది. సో దానికన్నా ముందే ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం అయితే పెట్టాలి. సో ఇంత పెద్దగా ఉందండి. ఇది అమ్మ పాత చీర కాబట్టి దీన్ని ఆల్రెడీ మేము తడిపి పెట్టాలన్నమాట. సో తడిపి పెడితేనే అది మంచిగా స్టిక్ అవుతాయి. అటు సైడ్ నుంచి అమ్మ పెడుతుంది. సో ఇటు సైడ్ నుంచి అయితే నేను పెడుతున్నాను. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మాకు కరెక్ట్గా పట్టిందండి. సో ఇలా చీర మొత్తం అయితే చూసారా ఫుల్గా అయితే పట్టేసింది. ఎక్కడ గ్యాప్ కూడా లేకుండా. అండ్ హాఫ్ వరకు అయితే ఇంకా ఎక్స్ట్రా పిన్ ఉంటే అది కూడా తుడిచేసేసాము. సో మొత్తం ఇలా అయితే వేసుకోవాలండి. దీన్ని అప్రాక్సిమేట్లీ 3 or 4 days వరకు అయితే మనం వీటి జోలికి వెళ్ళకుండా అయితే మనం వీటిని ఎండబెట్టుకోవాలి. సో 3 or 4 days తర్వాత అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారా 3 or 4 days తర్వాత ఇలా ఉన్నాయండి ఇవి. సో ఇలా అమ్మ తీసేస్తూ ఉంటే అలా వచ్చేస్తున్నాయి. మేమైతే ఇక్కడ చీర ఎక్కడా తడపలేదండి. సో మీరు చూస్తున్నారు. సో ఇలా అమ్మ ఇలా చేయిబెట్టి తీస్తే వెంటనే వస్తాయి. అది కూడా కాకుండా మనం మందంగా వేసాం కాబట్టి ఎక్కడాను విరిగిపోవట్లేదు. మనం వడియాలు ఎలా వేసామో అలానే అదే షేప్లో అలానే వస్తున్నాయి. సో చూసారా ఇంతేనండి. చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మీకు అమ్మ కొంచెం తుంపి కూడా చూపిస్తుంది చూడండి ఎంత బాగా ఎండాయో. అదే ఇప్పుడు మనం వాటర్ తడిపి ఉంటే కనుక అవి కొంచెం మెత్తగా ఉండేవి. బట్ స్టిల్ చూసారా ఎలా వచ్చేసాయో. బట్ ఫిర్బీ నేను దీన్ని ఏంటంటే ఒక డే అంతా కూడా మళ్ళీ ఎండలో పెట్టానండి. సో ఎండలో అలా జస్ట్ ఆరేసామన్నమాట. ఎండలో పెట్టిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. సో చూసారా ఎంత బాగా అయితే ఇవి ఎండిపోయాయో. సో చూసారా ఇంతే అండి. చాలా సింపుల్. కానీ అనుకుంటారు వడియాలకి చాలా ప్రాసెస్ ఉంటుందేమో, కొలతలు ఉంటాయేమో, మా వల్ల కాదేమో అని. బట్ అలా ఏమీ ఉండదండి. ఒక్క రోజు తర్వాత కూడా ఎండలో పెట్టిన తర్వాత కూడా స్టిల్ అదే క్రంచీనెస్గా అయితే ఉన్నాయి. సో వీటిలో కొన్ని అయితే నేను పక్కకి తీసి మీకు ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం వడియాల్లో వేసాం కదా ఆ జీలకర్ర అండ్ అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్. సో దాని ద్వారా ఇంకో సూపర్ అరోమా అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే వస్తుందండి. దీన్నైతే ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సో కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ కొంచెం 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 ఆయిల్ వేసి అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసుకున్న వడియాలు ఉన్నాయి కదా అవి అలా జస్ట్ వేసి మనం ఫ్రై చేయాలండి. అంతే అండి. చాలా సింపుల్. చూసారా ఎంత బాగున్నాయో. మీకు ఫోన్లో నేను షూట్ చేశాను కాబట్టి అవి చిన్నగా కనిపిస్తున్నాయి. బట్ సైజ్ అయితే పెద్దగానే అయ్యాయండి. మనం ఇప్పుడు పెట్టుకున్న వడియంకి అండ్ అది డబల్ సైజ్ అయితే అయ్యింది. సో ఈ విధంగా అయితే మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. సో ఇలా ఆయిల్లో వేసిన వెంటనే అవి చూడండి ఎంత పెద్దగా షేప్ అయిపోయాయో. మళ్ళీ ఇందులో ఏ టైప్ ఆఫ్ కూడా మనము బేకింగ్ సోడా, వంట సోడా అలాంటిది ఏమి కూడా యూజ్ చేయలేదండి. సో అయినా కానీ ఇంత బాగా ఉన్నాయి. సో ఇంతేనండి. చాలా సింపుల్. దీన్ని టొమాటో పప్పు కానీ ఏ విధమైన పప్పు చారులోకి రసంలోకి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. అండ్ మీకు ఏమన్నా ఇంకా ఇందులో డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అమ్మ ఇప్పుడు వీటిని కొంచెం తుంపి చూపిస్తుంది చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. సో ఈ వడియాల ప్రాసెస్ అన్నీ డీటెయిల్గా అయితే నేను మీకు చెప్పానండి. సో మీరు కూడా నెక్స్ట్ ట్రై చేసి నాకు ఎలా ఉంది అనేది చెప్పండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. నేను గివ్ అవే కూడా పెట్టాను. దానిలో కూడా పార్టిసిపేట్ చేయండి. సో గైస్ నేను ఇంకోటి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వడియాల కోసం నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. సో 2 kgs వరకు అయితే రేషన్ బియ్యం తీసుకొని వాటిని కడిగి ఇలా ఒక రోజంతా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. సో ఇలా చూసారా చేతు ఇలా అంటే అలా క్రష్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇవి 2 kgs వరకు రేషన్ బియ్యం. వీటినే ఇప్పుడు నేను వడియాలకైతే వాడానండి. సో మీకైతే ఇంత డీటెయిల్గా నేను చెప్పాను కదా. సో అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.